అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మా హీరో ప్రదీప్ గారికి, శరత్ కుమార్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ సార్. ఆల్ ద వే కమింగ్ ఫ్రమ్ చెన్నై. పొద్దున్నే అదే మన ట్రైలర్ లాంచ్ చేసి తమిళ్లో వెంటనే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇటు వచ్చి చాలా హెక్టిక్గా ఉన్నా సరే కూడా ఎట్టి బస్సులో ఇవాళ ఇక్కడ రావాలని చెప్పి పట్టుబట్టు మరీ వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే శశికి, మా రైటర్ కృష్ణకి. కృష్ణ ఏది పట్టుకున్నా బంగారం లాగానే ఉంది, ఏది రాసినా సరే పెద్ద హిట్లు రాస్తున్నాడు. అలాగే అతను చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. నేను నిన్నగా మొన్న చెన్నై వెళ్ళి చూసి వచ్చాం సినిమా విత్ సౌండ్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. దాంట్లో అసలుకి ఈ సినిమా సూపర్ డూపర్ చాలా చాలా పెద్ద రేంజ్ హిట్. దాంట్లో అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. ఇంకా దీంట్లో పెర్ఫార్మెన్స్లు ప్రదీప్ గారు, మమతా బైజు, శరత్ కుమార్ గారు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎంత ఎక్స్ట్రాడినరీ చేశారంటే, సో ఇంకా చెప్పాలంటే ట్రైలరు ఆ వైబ్ కోసమే ట్రైలర్ చేసాము. అంతా ఇలా ఉంటుంది యూత్ఫుల్ కంటెంట్ అన్నట్టు. యాక్చువల్గా దాంట్లో ఉన్న ట్విస్టులు కానీ ఇది కానీ కొంచెం కొత్త రకంగా కొత్తగా ఉంటుంది. ఏది అంటుకోలేదు. అనవసరంగా మళ్ళీ అదేమన్నా ఇది గెస్ వర్క్లు చేసి అవి చేసి పాడైపోద్దేమో అని. యాక్చువల్గా ట్రైలర్ జస్ట్ వైబ్ ఆఫ్ ద ఫిలిం ఇదే రిలీజ్ చేసాం. చాలా కంటెంట్ ఉంది. యూ విల్ ఎంజాయ్ టు ద మ్యాక్స్. అదైతే కనుక అష్యూర్ చేయగలం. దీవాళీకి చాలా చాలా పెద్ద హిట్ అందుకోబోతున్నాం అనే చాలా పెద్ద కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఎందుకంటే తమిళనాడులో కానీ ఇక్కడ కానీ యునానిమస్ రెస్పాన్స్. సాంగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. అలాగే దాంతోపాటు రిలీజ్ అయ్యే మా కిరణాపురం సినిమా కానీ, మన మిత్రమండలి మా బన్నీవాసు సినిమా కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఆడి అందరం చాలా హ్యాపీగా ఉండాలి. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ నెల ఈ అక్టోబర్ ఎండ్ దాకా కూడా ఈ సినిమాలతో ఇంకా అలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైం డెబ్యూటెంట్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ అండి. అసలు అతను డెడికేషన్ కానీ ఇది కానీ ఏది ప్రోగ్రామింగ్ చిన్నదైనా ఏదైనా బయటికి అనేది ఇవ్వడం మొత్తం అతను చేయాల్సిందే. ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్. అతను నెక్స్ట్ మన యాట్లీ గారు, బన్నీ గారు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా అతనే. ఎంత టాలెంట్ ఉంటే అంత పెద్ద సినిమా అతని చేతిలో పెడతారు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్. మీరు ఆ పాటలు విన్నారు ఈ సినిమాలో. ఎంత దానికి వచ్చే రెస్పాన్స్లు అన్నీ మీకు తెలుసు. అలాగే ఆ సినిమాలో ఇంకా ఈ సినిమాకు పనిచేసిన మా డెబ్యూటెంట్లు అన్న దాంట్లో సాయి అభ్యంకర్ ఒకటైతే మా డైరెక్టర్ కీర్తీశ్వరన్. మాకు కథ చెప్పిన ఫస్ట్ సిట్టింగ్లో ఓకే చేసామండి, ఎక్స్ట్రాడినరీగా ఉందని. దాన్ని మించి 20-30% ఎక్కువ ఇచ్చాడు. అంటే ఏదైనా సినిమాలో చెప్పిన దానికన్నా ఏమైనా తగ్గుద్దేమని భయం వేస్తుంది, కానీ ఎన్హాన్స్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ కీర్తి, కీప్ ఇట్ అప్, లాంగ్ వే టు గో. అలాగే ఈ సినిమాకి మమతా బైజు, తాను ఎనర్జీ ఈ సినిమాలో అసలుకి హీరోయిన్ మధ్య సీన్లు అయితే మీరు అసలు మామూలుగా ఎంజాయ్ చేయరండి. ఎందుకంటే ఇద్దరు ఎనర్జీస్ ఇక పైన స్కై హైలో ఉన్నాయి అసలు. అలాగే సాంగ్స్ కానీ సినిమాలో కథ కానీ అన్నీ చాలా చాలా బాగుంది. ఇది నేను ఎంత బాగుందని చెప్పినా సరే అది వెళ్తానే ఉంటుంది. ఎనీహౌ 17th ఈజ్ వెరీ నియర్ బై. అందరూ థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. హలో, సారీ. అలాగే ఆ రోజు రిలీజ్ అయ్యే తెలుసు కదా, సారీ అండి, వెరీ వెరీ సారీ. మా కిరణ్ది, మిత్రమండలి చెప్పాం, తెలుసు కదా, మా విశ్వ గారిది, మా సిద్ధుది, మా తమన్ మ్యూజిక్ అది. ఆ సినిమా కూడా చాలా 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 పెద్ద హిట్ అవ్వాలి. మేమందరం హ్యాపీగా ఉండాలి. విశ్వ గారు మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. అలాగే సిద్ధు గారితో అందరితో మంచి రిలేషన్ ఉంది మాకు. నీరజా కోన గారు డెబ్యూటెంట్. ఈ సినిమాకి డెబ్యూటెంట్ డైరెక్టరే, అక్కడ డెబ్యూటెంట్ డైరెక్టరే. అందరూ చాలా పెద్ద హిట్ కొట్టి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.